హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ మంత్ర సిరీస్ 1. మనకు మార్కెట్లో చాలా రకాల వ్యాపారాలు ఉన్నాయి. కొన్ని వ్యాపారాలకు స్కిల్స్ కంపల్సరీ, కొన్ని వ్యాపారాలకు కామన్ సెన్స్ ఉంటే చాలు. ఇలా విభజించుకుంటే చాలా కోణాలుగా వీటిని చెప్పవచ్చు. అసలు ఇన్కమ్ని 2 రకాలుగా డివైడ్ చేయవచ్చు. ఒకటి యాక్టివ్ ఇన్కమ్, 2 ప్యాసివ్ ఇన్కమ్. మనం చేస్తున్న లేదా చెప్పుకుంటున్న బిజినెస్ మోడల్ని యాక్టివ్ ఇన్కమ్గా చెప్పవచ్చు. ప్యాసివ్ ఇన్కమ్ గురించి మరో వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇన్కమ్ సంపాదించడానికి బిజినెస్ చేద్దామా లేదా జాబ్ చేద్దామా అనే చాయిస్ మనలో ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు బిజినెస్ చేయాలనే కేటగిరీ వాళ్లకు ఎలాంటి వ్యాపారం చేయాలా అనే ఆలోచన వచ్చినప్పుడు సహజంగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న బిజినెస్ని ఎంచుకుంటారు. మరో కేటగిరీ ఫ్యామిలీలో ఏ విధమైన బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కొంత పెట్టుబడి ఉండి ఏ వ్యాపారం చేయాలి అనే వారికి మార్కెట్లో చాయిస్ ఆఫ్ బిజినెస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే బిజినెస్ మంత్ర సిరీస్. ఈరోజు వీడియోలో హోల్సేల్ స్క్రాప్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని, సలహాలను, ఏదైనా బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే వాటి వివరాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీని ద్వారా ఫర్దర్గా వచ్చే వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. స్క్రాప్ బిజినెస్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేయవచ్చు. ఒకటి ఎక్స్క్లూజివ్, 2 మిక్స్డ్. ఎక్స్క్లూజివ్ అంటే మెటల్ స్క్రాప్, గ్లాస్ స్క్రాప్, పేపర్ స్క్రాప్. ఈ అవుట్లెట్స్లో పర్టికులర్గా ఈ రకమైన స్క్రాప్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. మిక్స్డ్ స్క్రాప్ అంటే ఈ చెప్పిన అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఈ మిక్సింగ్ స్క్రాప్ అనేది జనరల్గా రిటైల్ అవుట్లెట్ దగ్గర చూస్తాం. జనరల్గా మన ఇళ్ళ దగ్గర అన్ని రకాల స్క్రాప్ని పర్చేజ్ చేసి ఒక షాప్ దగ్గర అమ్మడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఈ అమ్మినప్పుడు ఈ కాంబినేషన్లో అంటే ఐరన్, స్టీల్, గ్లాస్, పేపర్ ఇలా కాంబినేషన్లో కలిపి వాళ్ళు అమ్ముతూ ఉంటారు. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటెం ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటెం తక్కువ ఉంటుంది. సో ఈ కేటగిరీస్లో వాటి ప్రైజెస్ని బట్టి పర్చేజెస్లో ఒక్కొక్కసారి లాస్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి గెయిన్ అవ్వచ్చు. సో కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఈ ఎవరైతే రిటైలర్ ఉంటాడో వాడు పర్చేజ్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం ఉంటుంది. కానీ సేల్ చేసినప్పుడు మాత్రం వాడి ఎంప్లాయీస్ ద్వారా ప్రతి ఐటెంని సెగ్రిగేట్ చేసుకొని ఆ కేటగిరీ హోల్సేలర్స్కి అమ్మడం అనేది జరుగుతుంది. ఈరోజు మన టాపిక్ హోల్సేల్ స్క్రాప్ బిజినెస్ కాబట్టి నేను మెటల్ స్క్రాప్ని సెలెక్ట్ చేస్తున్నాను. దానికి రీజన్ నేను మీకు ఇన్కమ్ అనేది లేదా టర్న్ ఓవర్కి, పెట్టుబడికి ఎట్లా ఉంటే ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఒక ఐటీ రిటర్న్ బేస్ చేసుకొని చెప్పాలనుకున్నాను. సో ఆ బిజినెస్ వాళ్ళు మెటల్ స్క్రాప్ అనేది చేయడం జరుగుతుంది. సో దానికి రిలవెంట్గా మీకు అర్థమవుతుంది కాబట్టి నేను మెటల్ స్క్రాప్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అసలు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఉన్న రిక్వైర్మెంట్స్ ఏంటనేది చూద్దాం. మనం పర్చేజ్ చేయాలి, సేల్ చేయాలి, పేమెంట్ చేయాలి, స్టాఫ్ ఉండాలి, ప్లేస్మెంట్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇప్పుడు చెప్పిన ఈ అన్ని రకాల రిక్వైర్మెంట్స్ అసలు ఎలా ఉంటాయి, ఈ వ్యాపారంలో ఆ రిక్వైర్మెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. పర్చేజ్, సేల్స్ గురించి చూసినట్లయితే పర్చేజ్ ఏ కేటగిరీ పీపుల్ దగ్గర నుంచి కొనాలి. ఎగ్జాంపుల్, ఇండివిజువల్ 1-to-1 పర్సన్ దగ్గర నుంచి మాత్రం ఈ హోల్సేల్ బిజినెస్ అనేది జరగదు. మనం కేవలం రిటైల్ బిజినెస్ వాళ్ళ దగ్గర, అంటే రిటైల్ స్క్రాప్ ఎవరైతే చేస్తున్నారో ఇంతకుముందు చెప్పినట్లు వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ రిటైల్ వాళ్ళు ప్రతి ఐటెంని ప్లాస్టిక్, గ్లాసు, పేపర్, మెటల్ ఇలా డివైడ్ చేసిన తర్వాత ఈ మెటల్ ఎవరైతే స్క్రాప్ చేస్తారో ఎక్కువ టర్న్ ఓవర్ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని అవుట్లెట్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేయడం జరుగుతుంది. సేల్స్ గురించి చూసినట్లయితే మన టార్గెటెడ్ కస్టమర్స్ ఎవరు? టార్గెటెడ్ కస్టమర్స్ జనరల్గా హోల్సేల్ స్క్రాప్కి ఇండస్ట్రీసే ఉంటాయి. ఎగ్జాంపుల్, మన మెటల్ స్క్రాప్ కాబట్టి ఐరన్ అండ్ స్టీల్ కంపెనీస్తో మనకి డీలింగ్ ఉంటుంది. గ్లాస్ అయితే గ్లాస్ మ్యానుఫ్యాక్చరర్, పేపర్ అయితే పేపర్ ఇండస్ట్రీస్, ప్లాస్టిక్ అయితే ప్లాస్టిక్ ఇండస్ట్రీస్. సో మెటల్కి మనం ఐరన్ అండ్ స్టీల్ కంపెనీస్ ఏమున్నాయి ఆ కంపెనీస్తో మాత్రమే డీల్ చేయాలి. ఇక్కడ మనం ఒక రకంగా ఆలోచిస్తే లైక్ పేమెంట్ పరంగా చూసుకున్నట్లయితే ఈ పేమెంట్ అనేది రావడం పోవడంలో చూసుకుంటే మన ఎవరైతే కస్టమర్స్ ఉంటారో చాలా లిమిటెడ్గా ఉంటారు. ఎందుకంటే ఇండస్ట్రీస్కి ఎంత స్టాక్ ఇచ్చినా సరిపోదు.
సో మనం ఎంత సప్లై చేసినా ఒకళ్ళు లేదా ఇద్దరు పార్టీస్ ఉంటే సరిపోతుంది. పర్చేజ్ మాత్రం మన అమ్మే సేల్ని బట్టి, అవతల వాళ్ళు సప్లై చేసే దాన్ని బట్టి 4 నుంచి 5 లేదా 10 మంది సప్లయర్స్ ఉంటే సరిపోతుంది. సో ఈ బిజినెస్ని మ్యాక్సిమం 12 నుంచి 13 మంది, అంటే పర్చేజ్ సేల్స్ ఇద్దరు దృష్టిలో చూసుకుంటే 12-13 మందితో ఈ బిజినెస్ అనేది మనం రన్ చేసేయచ్చు. అట్లాగే పేమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ మార్కెట్ ట్రెండ్ ప్రకారం 7 days నుంచి 10 days వరకు పర్చేజ్ చేసే దగ్గర నుంచి సేల్ చేసే దగ్గర నుంచి క్రెడిట్ అనేది రన్ అవుతుంది. స్టాఫ్ ప్లేసు గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా ఈ బిజినెస్కి ఒక 3 ఫిక్స్డ్ స్టాఫ్ ఉంటే సరిపోతుంది. అట్లాగే ఈ లోడింగ్ అన్లోడింగ్ టైంలో టెంపరీ వేజెస్ తీసుకొని ఆ డైలీ లేబర్స్ ద్వారా మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో స్టాఫ్ పరంగా ఇంతే. చాలామంది ఆఫీస్ సపరేట్గా, స్టోరేజ్ సపరేట్గా, అంటే ఈ స్క్రాప్ని స్టోర్ చేసే గొడౌన్ సపరేట్గా పెట్టుకుంటారు. ఎందుకంటే కొంచెం స్మెల్ ఇరిటేటింగ్గా ఉంటుంది కాబట్టి ఆఫీస్ అనేది సపరేట్గా పెట్టుకుంటారు. అయితే ఈ గొడౌన్ అనేది ఓపెన్గా ఉండొచ్చు, లేదా షెడ్ వేసుకున్న గొడౌన్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇలా ఓపెన్ ల్యాండ్స్, షెడ్ ఉన్నవి తక్కువ రెంట్కి దొరుకుతాయి. ఇది ఎంత స్పేస్ కావాలి, ఎంత రెంటల్ పడుతుంది అనేది మనం ఏ విధంగా అయితే ఎంత టర్న్అవుట్ చేస్తున్నాం అనే దాని మీద దాని సైజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఆఫీస్ మాత్రం చిన్న సెటప్లో సరిపోతుంది. చివరిగా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఆ ఇన్వెస్ట్మెంట్కి ఎంత టర్న్ఓవర్ వస్తుంది, ఆ టర్న్ఓవర్కి ఎంత ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది, ఈ విషయం తెలుసుకున్నట్లయితే మనకి పర్చేజ్ సేల్స్కి సంబంధించిన ఎంతమంది కస్టమర్స్తో డీల్ చేయాలి, ఎంతమంది స్టాఫ్ ఉండాలి, ఎంత ప్రెమిసెస్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఈ విషయాలన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఈ ఇన్వెస్ట్మెంట్ పార్ట్, ప్రాఫిట్ పార్ట్ తెలుసుకోవడానికి నేను ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న ఒక బిజినెస్ ఐటీ రిటర్న్స్ని మీకు విజిబుల్గా చూపిస్తాను. సో మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఏదో గెస్ చేసి మనం మాట్లాడుకునే దానికన్నా ఇది బెటర్ అని నా ఉద్దేశం. ఈ మెటల్ స్క్రాప్ హోల్సేల్ ఎవరైతే చేస్తున్నారో ఆ ఫర్మ్ యొక్క ఐటీ రిటర్న్స్ అనమాట. ఇది మార్చ్ 2018 క్లోజింగ్ ఇయర్, మార్చ్ 2019 క్లోజింగ్ ఇయర్ యొక్క టోటల్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వాల్యూస్. ఈ 2 yearsలో ఫస్ట్ ఇయర్ వచ్చి ఇక్కడ చూడండి ఎల్లోలో హైలైట్ చేశాను. నెట్ సేల్స్ వచ్చి 28.60 crores. ఇవన్నీ ల్యాక్స్ అనమాట, రూపీస్ కాదు. సో మీరు 28 crores కింద చూడాలి. అట్లాగే మార్చ్ 2019కి 30.73 crores, 30 crores 73 lakhs అన్నట్టు. ఇంత టర్న్ ఓవర్ రావడానికి వాళ్ళకైనా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చూస్తే మళ్ళీ కాస్ట్ ఆఫ్ గూడ్స్ అంటే పర్చేజ్ కాస్ట్ ఇదంతా చూసుకొని తర్వాత ఏదైతే లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్, ఈ పర్చేజ్ కాస్ట్ చూసుకుంటే కనుక లేటెస్ట్ ఇయర్ 29.22 crores. ఇదంతా ఇక్కడ వరకు కాస్ట్ ఆఫ్ గూడ్స్. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్లో ఈ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ తీసేగా మిగిలింది ప్రాఫిట్ కింద చూస్తాం. అయితే మీరు కాలం 23లో చూసినట్టయితే డిప్రిసియేషన్ 14 లక్షలు వీళ్ళు కన్సిడర్ చేశారు. ఈ 14 లక్షలు ఏంటంటే జస్ట్ బుక్స్లో చూపిస్తారు కానీ అది ఎక్స్పెండిచర్ కాదు. ఇది కూడా మనం ప్రాఫిట్లో కలుపుకోవచ్చు. ఈ 30th కాలం ఎల్లో కలర్లో హైలైట్ చేసినట్టయితే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, అంటే ట్యాక్స్ ఏ విధంగా పే చేయకుండా వచ్చిన టోటల్ ప్రాఫిట్ ఆ ఇయర్కి 42,19,000. దీనికి గాను ఈ బిజినెస్ ఇన్కము, వాళ్ళకున్న అదర్ ఇన్కమ్స్ అన్నీ కలిపి 10,82,000 అనేది ట్యాక్స్ పే చేశారు. మొత్తం ప్రాఫిట్ అయితే అంటే ఈ డిప్రిసియేషన్ వెనక్కి అలా లెక్కేసుకుంటే కనుక డిప్రిసియేషన్ ఎక్స్పెండిచర్ కదా క్యాష్ ప్రాఫిట్ అంటారు. దీన్ని అంతా చూసుకుంటే కనుక 45 lakhs అనేది ప్రాఫిట్ వచ్చింది. దీనికి అతను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ వచ్చి 43 crores మీకు హైలైట్ చేసింది షేర్ క్యాపిటల్. ఇది వచ్చి 322 lakhs, అంటే 3,22 lakhs అనేది ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో ఇక్కడ మనం 2 రకాలుగా చూడాలి. ఏంటంటే ప్రాఫిట్కి ట్యాక్స్ పే చేయకముందు అలా పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఎంత మార్జిన్ వచ్చింది, అట్లాగే ట్యాక్స్ పే చేసిన తర్వాత ఎంత మార్జిన్ వచ్చింది. పర్సంటేజ్లో ఇక్కడ వేసాను 45-46 కాలం చూడండి. 9.74% అనేది ప్రాఫిట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మార్జిన్ పర్సంటేజ్. అంటే వాళ్ళు చేసిన ప్రాఫిట్ ఏదైతే ఉందో ఈ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ఆఫ్టర్ ట్యాక్స్ అనేది ఇచ్చాను. ఒక ట్యాక్స్ ప్రకారం అంటే ట్యాక్స్లు కూడా కట్టేయంగా 9.74%, అంటే క్లోజ్ టు 10% మార్జిన్ అనేది వచ్చింది. అట్లాగే ఇన్వెస్ట్మెంట్ ఆన్ బిఫోర్ ట్యాక్స్, ట్యాక్స్ సంబంధం లేకుండా, ఎందుకు సంబంధం లేకుండా అంటున్నానంటే వీళ్ళు ఇండివిజువల్ ప్రాఫిట్స్ కూడా దీని మీద ట్యాక్స్ పే చేశాడు కాబట్టి అది తీసి అసలు అది ఎంత ఉందో చూసినట్లయితే 13.10%, అంటే 13% దగ్గర ప్రాఫిట్ వచ్చింది.
సో ఎండ్ టు ఎండ్ ఈ హోల్సేల్ బిజినెస్ చేయడం వల్ల వచ్చే ప్రాఫిట్ అనేది ఆన్ రికార్డ్స్ 10%, క్లోజ్ టు 10% ఆఫ్టర్ ట్యాక్సెస్ ఎక్స్పెన్సెస్ అంతా తీసేగా 10% మిగిలిందనమాట. సో జనరల్గా బుక్స్లో అనేది ఎక్స్పెన్సెస్ జనరల్గా ఎక్కువ చూపిస్తారు. సో అది అప్ టు 3-4% వరకు కూడా జనరల్గా ఎక్సెస్ చూపిస్తారు. సో అది కూడా మనం యాడ్ బ్యాక్ చేసుకుంటే 15% మార్జిన్ అనేది వస్తుంది. 15% మార్జిన్ అనేది చాలా డీసెంట్ మార్జిన్ అనమాట. చాలా రేర్ బిజినెస్లో ఇలా రావడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది హోల్సేల్ స్క్రాప్ బిజినెస్లో ఉండే టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.